ఈ మధ్య న్యూస్ పేపర్లో నేను చదివాను, ఒక అమ్మాయి సామూహిక హత్యాచారానికి గురైంది. అంటే ఒక అమ్మాయిని కొంతమంది అబ్బాయిలు పాడు చేశారు. ఈ న్యూస్, ఇలాంటి న్యూస్ సహజంగా న్యూస్ పేపర్లో మనం చూస్తున్నాం. సామూహిక హత్యాచారం, 10 మంది కలిసి లేక 8 మంది కలిసి లేక 6 కలిసి ఒక అమ్మాయిని పాడు చేయటం అనే న్యూస్ ఈ రోజులో కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి న్యూస్ కామన్ కాదు. అమ్మాయి వయసు 8 సంవత్సరాలు, పాడు చేసిన అబ్బాయిల వయసు 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్న వయసు కలిగిన అబ్బాయిలు 8 సంవత్సరాల అమ్మాయిని పాడు చేశారటండి. ఏమిటిది? కామం. ఎందుకని ఈరోజు కామ ఆతృత రోజు రోజుకు పెరిగిపోతుంది. కారణం ఏమిటి? తల్లే తండ్రే తెలుసుకోవాలి. లేకపోతే రేపో మాపో ఒక భయంకరమైన కామందుడు నీ ఇంట్లోంచి బయటకు వస్తాడు. ప్రపంచం బాగోలేదు, బయట పరిస్థితులు బాగాలేదు. ఒక కాపరిగా ఈ విషయాలు మీతో పంచుకోకపోతే, మీ బిడ్డల పట్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే, చెప్పాల్సిన విషయాలు మీరు చెప్పకపోతే, సైతాను మనుషులు చెప్పకూడని విషయాలు మీ బిడ్డలకు చెప్పడానికి కోకొల్లలుగా తయారయ్యారు. అర్థం చేసుకోండి. ఈ రోజు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కానీ ఆ స్కూల్లో రకరకాల శోధనలు గుండా వెళ్తున్నారు. వాళ్ళు 6th క్లాస్ 7th క్లాస్ వచ్చేసరికి డ్రగ్స్ అంటే ఏంటో పిల్లలు తెలిసిపోతుంది. 6th క్లాస్ 7th క్లాస్ వచ్చేసరికి లవ్ అఫైర్ అంటే ఏంటో తెలిసిపోతుంది. 6th క్లాస్ 7th క్లాస్ వచ్చేసరికి అబ్బాయి అమ్మాయి కలిసి పాపం చేయడం అంటే ఏంటో తెలిసిపోతుంది. అమెరికా దేశంలో 12 సంవత్సరాల అమ్మాయిలు, 13 సంవత్సరాల అమ్మాయిలు ప్రెగ్నెంట్లు కావడం సాధారణం అయిపోయింది. దౌర్భాగ్యం ఏమిటంటే ఈ రోజు మన దేశానికి కూడా అలాంటి సంస్కృతి వచ్చేసింది. దీనంతటికీ కారణం ఏమిటి? కామం.